హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అట్లాగే నా సంస్థ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించమని నాకు చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా సంస్థ తరపున ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ప్రతిరోజు ఎంతైనా వానైనా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము. అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాము. ఈరోజు నేను చంద్రమౌళిలోకి వచ్చానండి. ఇక్కడ చాలా పేదరికం ఉంటుంది, చాలా పేదవాళ్ళు ఉంటారు. అయితే మాకు చాలా దూరం అయినా కూడా నేను ఎంతో ఇష్టంగా, ఎంతో ప్రేమగా నేను వీళ్ళకి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి అక్కడి నుంచి వస్తానండి. నిజంగా నాకు ఎంత దూరమైనా నిరుపేదల ఆకలి తీర్చాలి అనే ఒక ఉద్దేశంతో ఎంత దూరమైనా వెళ్ళి ఆకలి తీరుస్తున్నాను. నా దగ్గరికి వచ్చి అన్నదానం తీసుకుంటున్న అన్నదాన కార్యక్రమం వచ్చేవాళ్ళు కూడా నన్ను ఎంతో ఇష్టపడతారు, ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు. అసలు నేను ఎంతో కుర్చీదేం చేస్తారు, ఇద్దమ్మా నాకు వద్దన్నా కూడా వినరనమాట. అలా అంటే నాకు అలవాటు అయిపోయింది. వాళ్ళకి పాపం నేను వస్తే వాళ్ళకి ఫుడ్ దొరుకుతుంది అని ఒక మంచి అభిప్రాయం అన్నమాట. మనం ఎంతో వేస్ట్ చేస్తుంటామండి. నిజంగా పిల్లలలో కానీ, ఫంక్షన్లలో, ఏ ఫంక్షన్లో కానీ ఎంతెంతో వేస్ట్ చేస్తున్నాం. ఇంత పేదవాళ్ళు ఉంటారు, ఎంతో ఆకలితో ఉంటారు. వీళ్ళకి మనం అలా వేస్ట్ చేసే బదులు ఇలాంటి చోట వెళ్ళి పంచితే ఎంతో వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. మనం వేస్ట్ చేసేది వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు. ఎంత పేదరికం. ఆ వీడియో చూసిన వాళ్ళు కూడా స్పందించి ఏదో ఒకటి చూడు, వాడు గోంగూర ఇవ్వాలంట, కదలలేదండి. వాడు చాలాసేపు నిలబడుకొని ఉన్నాడు, వాడు గోంగూర ఇవ్వాలంట. ఎంతో ఇష్టంగా కార్యక్రమాలను నిర్వహించండి. మీరు కూడా అప్పుడప్పుడు, రోజు అవసరం లేదు, మీ పుట్టినరోజు కానీ, పెళ్లి రోజులు కానీ, ఒక ఇద్దరికి ఏదైనా మీకు తోచింది హెల్ప్ చేయండి. పేదరికం ఉన్న చోటంతా పిల్లలండి. ఎక్కడ పేదరికం ఉందో అక్కడ చిన్నపిల్లలు ఎక్కువ ఉంటారు. వాళ్ళకు ఒక్క పూట తింటే రెండో పూట ఉంటుంది. అంత పేదరికం అన్నమాట. అలాంటి చోట నేను వెళ్ళి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాను. ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కొంతమంది పేరు చెప్పడానికి ఇష్టపడండి, అందుకని నేను ఒక్కొక్కసారి నేను పేరు కూడా